Hi friends, Dr. Ramadevi Papulu here, fertility specialist. గత 20-30 సంవత్సరాల నుంచి పిల్లలు కలగకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనేది చాలా కామన్గా చేస్తున్న ట్రీట్మెంట్. అయితే ఈ ట్రీట్మెంట్లో చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. అందుకని క్షుణ్ణంగా ఐవీఎఫ్కి సంబంధించినవన్నీ కూడా నార్మల్గా జనరల్గా పేషెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి క్లియర్గా ఏ డౌట్స్ లేకుండా ఉండేటువంటి పద్ధతిలో నేను అన్ని క్వశ్చన్స్ని మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా కూడా మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మాకు ఈ డౌట్ ఉన్నదని కనుక పెడితే దాన్ని స్పెషల్గా అడ్రస్ చేస్తాం. అయితే ముఖ్యంగా ఐవీఎఫ్ చేసేటప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని అన్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్ అన్నమాట. అయితే దీంట్లో పైకి చూడటానికి అంటే మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని హార్మోన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా, పేషెంట్కి యూట్రస్ ట్యూబ్స్ ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసుకునే ఐవీఎఫ్కి మనము ప్రొసీడ్ అవుతాం. కానీ ఎంబ్రియోస్ లోపల పెట్టేటప్పుడు మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. దానికి కారణాలు మనము డీటెయిల్గా మాట్లాడుకుందాము. దీంట్లో ఏంటంటే రెండుగా మనము డివైడ్ చేయాలి. ఒకటి ఎంబ్రియో నుంచి వచ్చే ప్రాబ్లము, రెండు మదర్ నుండి వచ్చే ప్రాబ్లం. ఎంబ్రియో నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ ఏజ్ 35 దాటినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ సరిగా లేకపోవచ్చు, లేకపోతే ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉండి తర్వాత ఎఫ్ఎస్హెచ్ ఏఎంహెచ్ తక్కువ ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే బేస్ లైన్లో ఎల్హెచ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఇటువంటి కండిషన్స్లో ఎంబ్రియో క్వాలిటీ నార్మల్గా ఉండకపోవచ్చు. అంటే పైకి మార్ఫలాజికల్గా నార్మల్గా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనము ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటో అందంగా ఉన్నంత మాత్రాన లోపల శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్పలేం కదా, అలా అనమాట. అయితే ఇప్పుడు ఈ ఎంబ్రియో క్వాలిటీ అఫెక్ట్ కావడానికి ఇంకా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రోటోకాల్. మనం ఏం ప్రోటోకాల్ అంటే రకరకాలు, అంటే ఎగ్ నార్మల్గా 28 డేస్కి ఒకసారి పీరియడ్ కనుక వస్తే 14వ రోజున ఒక ఎగ్ తయారవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క ఎగ్ అది మెచ్యూరా ఇమ్మెచ్యూరా, లేకపోతే అది ఫర్టిలైజ్ అవుతుందా కాదా, ఫర్టిలైజ్ అయిన అన్ని ఎంబ్రియోసు అన్ని ఎగ్స్ ఎంబ్రియోస్ అవ్వవు, ఎంబ్రియో అయినది అన్నీ కూడా ఫర్దర్గా డివిజన్ కాదు. అందుకని ఏంటంటే ఐవీఎఫ్లో ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ పెరగటానికని మందులు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఆ మందులు ఇచ్చే ప్రాసెస్లో దాన్ని స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అంటాం. ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో ఒకటి లాంగ్ ప్రోటోకాల్ అని, తర్వాత యాంటగోనిస్టిక్ ప్రోటోకాల్ అని, అల్ట్రాషార్ట్ ప్రోటోకాల్ అని, ఇలా రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. అవి సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే పేషెంట్ రిపోర్ట్స్ని బట్టి మేము వాటిని సెలెక్ట్ చేస్తాం. అయితే ఈ ప్రోటోకాల్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఇవి ఏంటంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్లన్నీ కూడా ప్రోటీన్స్, ఇవి ఒక్కొక్కసారి సరిగా ప్రోటీన్స్ పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన చోటు నుండి పేషెంట్కి వచ్చే వరకు కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ కావాలి. ఈ ఎక్కడైనా ఇది ఫెయిల్ అయితే వాటి పర్ఫార్మెన్స్ సరిగా లేక ఎగ్ క్వాలిటీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అంటే ఇప్పుడు మనము ఐవీఎఫ్ చేసేటప్పుడు ముఖ్యంగా 4 హార్మోన్స్ ఇంపార్టెంట్. ఒకటి ఎల్హెచ్ హార్మోను, E2, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్. అయితే ఈ ఎల్హెచ్ ముఖ్యంగా యాంటగోనిస్టిక్ ప్రోటోకాల్ చేసేటప్పుడు ఎల్హెచ్ ప్రీమెచ్యూర్గా రిలీజ్ అయితే ఎగ్ క్వాలిటీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఒక్కొక్కసారి హై ఈస్ట్రోజన్ ప్రతి ఎగ్లో నుంచి ఒకసారి అది 8 నుండి 10 మిల్లీమీటర్ల సైజుకి వచ్చేటప్పటికి దాంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ సిక్రీట్ కావటం మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కనుక మోర్ దాన్ 3000 మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ కనుక వస్తే అటువంటి కేసెస్లో కూడా ఎగ్ క్వాలిటీ, ఎండోమెట్రియల్ క్వాలిటీ ఇవన్నీ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ రేర్లీ అంటే అందరూ కూడా ప్రతి ఐవీఎఫ్ ల్యాబ్లో కూడా ల్యాబ్ని చక్కగా మెయింటైన్ చేస్తుంటారు. కానీ అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగితే అప్పుడు ఎంబ్రియో క్వాలిటీ తర్వాత ఈ ఎంబ్రియో పెరగటానికి అవసరమయ్యే ఈ మీడియా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కమర్షియలైజ్ అయిపోయి చక్కటి ఏ ప్రాబ్లం రాని మీడియా అనేది మనకి దొరుకుతుంది. కానీ ఒకప్పుడు ఎప్పుడెప్పుడైనా ఏదైనా దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇలా రకరకాల స్టేజెస్లో ఎంబ్రియో నుంచి మనకి పైకి చూడటానికి నార్మల్గా ఉండి కూడా దానికి లైఫ్ రాకపోవటం అనే సమస్య వస్తుంది. అలాగే
తల్లి తరఫు నుండి తీసుకుంటే మనకి ముఖ్యంగా ఎంబ్రియో క్వాలిటీలో ఇంకొకటి ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. స్పర్మ్ కనుక బాగా లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ సరిగా ఉండదు. అంటే ఎక్కువ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని టెస్ట్ చేస్తాము. ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఇండెక్స్ వచ్చిన వాళ్ళల్లో స్పర్మ్ క్వాలిటీ సరిగా ఉండదు. అటువంటి కేసెస్లో కూడా ఎంబ్రియో క్వాలిటీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనము తల్లి ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎంబ్రియో క్వాలిటీ అఫెక్ట్ కావటానికి ఎండోమెట్రియోసిస్ అంటే మెన్సెస్ బ్లడ్ పొట్టలో పడి అక్కడ ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతుంటుంది. దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ కనుక ఉంటే ఎంబ్రియో క్వాలిటీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా అటువంటప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత ఇంప్లాంటేషన్ అనేది కాకపోవటానికి ముఖ్యంగా యూట్రస్ అనేది ఇంపార్టెంట్. యూట్రస్లో 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఇన్నర్ లేయర్, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం ఏంటంటే మనం ఒక విత్తనం కనుక నేలలో పెడితే నేల ఏ రోల్ తీసుకుంటుందో ఈ గర్భసంచి లోపల ఈ పొర ఆ రోల్ తీసుకుంటుంది అనమాట. అందుకని ఎండోమెట్రియం హెల్దీగా ఉంటేనే మనకి ఈ పిండం అనేది గర్భసంచికి అతుక్కుంటుంది. నార్మల్గా పీరియడ్ అయిన 14వ రోజుకి 16వ రోజుకి ఎండోమెట్రియం ఏంటంటే మినిమం 0.8 1.2 సెంటీమీటర్స్ పెరుగుతుంది. అలా ఉంటే పిండం గర్భసంచికి ఈజీగా అతుక్కునే అవకాశం ఉంటుంది అనమాట. కొంతమందిలో రకరకాల కారణాల వల్ల ఈ ఎండోమెట్రియం బాగా అఫెక్ట్ అవుతుంది, థిన్ అయిపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి థిక్గా కూడా కావచ్చు. అంటే థిన్ అయినా కూడా ప్రాబ్లం, తర్వాత థిక్గా అయినా అంటే మోర్ దాన్ 1.2 సెంటీమీటర్స్ కనుక వస్తే అప్పుడు కూడా పిండం గర్భసంచికి అతుక్కోదు. ఎందుకంటే దాన్ని హైపర్ప్లేజియా ఆఫ్ ఎండోమెట్రియం అంటాం. హైపర్ప్లేజియా ఉన్నా రాదు, తర్వాత థిన్ ఎండోమెట్రియం ఉన్నా రాదు. అంటే లెస్ దెన్ 6 మిల్లీమీటర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అనమాట. అంతకుముందు ఏదైనా డిఎన్సీ చేయటము, అబార్షన్ కావటము, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ రావటము, ఎండోమెట్రైటిస్ రావటము, ఇటువంటి కండిషన్లో ఎండోమెట్రియము బాగా పలిసిపడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోమెట్రియంలో ఒక్కొక్కసారి పాలిప్స్ అని చిన్న మాంసం గడ్డల్లాగా మనకి కంటికి కనిపించినవి, ఈవెన్ స్కానింగ్లో కూడా కనిపించని సైజులో ఈ పాలిప్స్ అనేవి ఉంటాయి. ఆ పాలిప్స్ కనుక మనకి అంటే యూజువల్గా ఏంటంటే చాలాసార్లు ఐవీఎఫ్ చేసేటప్పుడు మనము హిస్ట్రోస్కోపీ అనేది కంపల్సరీగా చేస్తుంటారు. ఎందువల్లనంటే ఈ చిన్న చిన్న పాలిప్స్ ఏవైతే మనకి స్కానింగ్లో కూడా కనిపించినటువంటి పాలిప్స్ ఉంటాయో అది హిస్ట్రోస్కోపీలో మనకి ఆ పాలిప్స్ కనిపిస్తే వాటిని మనం తీసేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ చిన్న పాలిప్స్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అడ్డుపడవచ్చు. గర్భసంచి లోపల పొరలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పుట్టుకతోనే గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అంటే సెప్టమ్స్ అనేవి ఉంటాయి. రేపు గర్భసంచి 2 ముక్కలుగా ఉండటము, యూనికార్నియేట్ యూట్రస్ అని, తర్వాత సెప్టేట్ యూట్రస్ అని, ఇలాంటి మధ్యలో పొర అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇటువంటి కండిషన్స్ ఉన్న ఇంప్లాంటేషన్ తక్కువగా అవుతుంది. తర్వాత చాలాసార్లు మనకి కనిపించే ఇంకోటి ఏంటంటే ఫైబ్రాయిడ్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్లో చాలా కామన్గా వస్తుంది. కానీ ఏంటంటే చాలాసార్లు ఫైబ్రాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ఐవీఎఫ్ చేయబోయే ముందు ఫైబ్రాయిడ్ కనుక గర్భసంచిలో పెద్దగా లేకపోయినా, మల్టిపుల్ లేకపోయినా, లేకపోతే ఎండోమెట్రియం కిందనే గనక లేకపోతే యూజువల్గా ఫైబ్రాయిడ్ని పక్కన పెట్టేసి దాని గురించి ఆపరేషన్ అది చేయకుండా ఐవీఎఫ్ చేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి దీంట్లో ఫైబ్రాయిడ్లో ఇంకొకటి మనం మిస్ అయ్యేది ఏంటంటే అది స్ట్రక్చరల్గా ఎక్కడ లొకేషన్ ఉంది అనే దానికన్నా కూడా ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏదైనా సరే గర్భసంచిలో ఫారిన్ బాడీ కనుక ఉంటే ఆ ఫారిన్ బాడీని బయటికి తోసేయడానికి యూట్రస్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. అందుకని ఈ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా సింగిల్ సాలిటరీ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా 2.53 సెంటీమీటర్స్ సైజుది అవే ఫ్రమ్ ఎండోమెట్రియం ఉన్నా కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంటే మనము పిండం లోపల పెడితే అది గర్భసంచికి అతుక్కోకపోయే సమస్య వస్తుందన్నమాట. అందుకని ఇటువంటి ఫైబ్రాయిడ్స్ ఒకవేళ ఉన్నా పర్వాలేదులే ప్రెగ్నెన్సీ రావచ్చు అనుకొని ఐవీఎఫ్ కనుక చేస్తే అటువంటి కేసెస్ కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు అనమాట. అట్లాగే మనకి ఎడినోమయోసిస్ అని ఇంకొక వెరీ వెరీ కామన్ కండిషన్ ఉన్నదన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఎండోమెట్రియం అనే దాంట్లో నుంచి మామూలుగా పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి గర్భసంచి గోడలోకి మస్క్యులర్ లేయర్లోకి స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ప్రతి నెల కూడా ఇప్పుడు బయటకు వచ్చే బ్లీడింగ్తో పాటు గర్భసంచి గోడలో కూడా అంటే మనము బాత్రూమ్స్లో వాల్
గోడలో నీరు గనక సీప్ అయితే గోడ ఎలా పాడవుతుందో ఈ గర్భసంచి గోడ మస్క్యులర్ లేయర్లో కూడా బ్లీడింగ్ కనుక అయితే అది పాడవుతుంది. దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ఉంటాయి, అది ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. తర్వాత ఈ ఎడినోమయోసిస్ ఉన్నా కూడా ఎండోమెట్రియల్ మూమెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇవన్నిటి వల్ల ఎడినోమయోసిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఫైబ్రాయిడ్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. తర్వాత వీటితో పాటు జనరల్ హెల్త్ కండిషన్స్ ఏదన్నా ఉంటే, ఏదైనా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్ అనేది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఏంటంటే చాలామంది అమ్మో ఇంత డబ్బులు అవుతున్నాయి, చాలా వాళ్ళు వీళ్ళు చెప్పినవి వింటూ ఉంటారు, స్ట్రెస్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తే అమ్మో నాకు కూడా అలా అవుతుందేమో అనుకుని, లేకపోతే మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళినాక పక్కింటి వాళ్ళు ఈ అత్తగారో ఎవరో ఒకళ్ళు అడిగి సక్సెస్ అయిందా లేదా అని అడిగితే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి, ఇవి ముందు వాళ్ళ ప్రాబ్లం కన్నా పక్క వాళ్ళు అడుగుతారేమో అనే భయంతో చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఇది కాక మానిటరీ ఆస్పెక్ట్స్ ఎలాగూ ఉంటాయి కదా, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టినాక మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలా అనే స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఈ ట్రీట్మెంటు అంటే చాలామంది పూర్వకాలం అనుకునే వాళ్ళు పిల్లలు ఓన్లీ రాజులకే పుట్టరు అని, కానీ ఈ కాలంలో ఏంటంటే దాదాపుగా పెళ్ళైన 15% మందిలో ఈ ప్రెగ్నెన్సీ రాకపోవటం అనే సమస్య వస్తుంది. అది కాక రోజు రోజుకి అంటే పూర్వకాలం కన్నా ఇప్పటికీ ఇన్ఫర్టిలిటీ అనేది పర్సంటేజ్ ఆఫ్ కపుల్ సఫర్ అయ్యేది పెరుగుతూ ఉందన్నమాట. ఎందువల్లనంటే మనకు ఉండే స్ట్రెస్ వల్ల, లేట్ మ్యారేజెస్ వల్ల, అలాగే మనకి పొల్యూషన్ వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల, లైఫ్ స్టైల్స్ వల్ల ఈ మనకి ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. పూర్వకాలం అంటే దాదాపు 50 years క్రితం అయితే ఓన్లీ 5% పీపుల్కే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైంలో దాదాపు 15% ఆఫ్ ఆల్ మ్యారీడ్ కపుల్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మనము ఐవీఎఫ్ చేయబోయే ముందు కొన్ని రీజన్స్ మనకి తెలుసు, కొన్ని రీజన్స్ మనకి తెలియవు. అందుకని డాక్టర్స్కి తెలిసిన రీజన్స్ గురించి ఐవీఎఫ్ కౌన్సిలింగ్ చేసినప్పుడే, పరీక్షలు చేసినప్పుడే వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే వాటిని మనము క్షుణ్ణంగా స్టడీ చేసి అవన్నీ కూడా ముందుగానే తొందరపడి ఐవీఎఫ్కి ప్రొసీడ్ కాకుండా మేల్లో కానీ ఫీమేల్లో కానీ, ఒకవేళ మేల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఆర్ఓఎస్ ఎక్కువ ఉన్నా, ఇటువంటివన్నీ కూడా చక్కగా ముందే ట్రీట్మెంట్ చేయాలి. అట్లాగే ముందే అంటే కొన్ని సపోర్టివ్ వైటమిన్స్ అటువంటివి ముందే సప్లిమెంట్ చేయాలా. ఏంటంటే లైక్ వైటమిన్ డి, వైటమిన్ బి, వైటమిన్ సి, తర్వాత మెగ్నీషియం, జింక్, సెలీనియం, కోక్యూ, ఈకోస్ప్రిన్, ఇటువంటి డ్రగ్స్ అన్నీ కూడా సపోర్టివ్ డ్రగ్స్ అన్నీ కూడా ముందే మినిమం 2 to 3 months ఇచ్చి ఈ యూట్రైన్ కండిషన్స్ కానీ, జనరల్ హెల్త్ కండిషన్ కానీ, షుగర్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ముందే మనం క్లియర్ చేసుకొని హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనము కేర్ఫుల్గా కనుక ఐవీఎఫ్ ప్రొసీడ్ అయితే ఫస్ట్ సైకిల్లోనే 60 to 70% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోమో అటువంటి కేసెస్లో ఫెయిల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్ రాగానే అమ్మో ఈ పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోతారో, నేను చేయకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో చాలామంది డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్లనే మనకి ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. తర్వాత ఒక చోట ఐవీఎఫ్ చేయించుకొని మళ్ళీ రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రీవియస్ డాక్టర్ దగ్గర చేసిన రిపోర్ట్స్ అన్నీ కనుక మనకి చేతిలో కనుక లేకపోతే ఈ కొత్తగా వెళ్ళిన డాక్టర్కి మీకు ఫస్ట్ సైకిల్లో ఏం ప్రాబ్లమ్స్ చేశారు అనేది మీకు క్లియర్గా డాక్టర్కి అర్థం కాదు. అందువల్ల మళ్ళీ సేమ్ మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా కూడా మనం ఒక కార్ కొనాలా, ఒక టీవీ కొనాలా, ఏదన్నా అంటే మనము చాలా ఎంక్వైరీ చేస్తాము, రీసెర్చ్ చేస్తాము, ఏది మంచిది అని తెలుసుకుంటాము, వెళ్ళి చూస్తాము, ఇలా ఎంతో మనము ఎఫర్ట్ పెడతాం. కాబట్టి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ డాక్టర్ దగ్గర మంచి రిజల్ట్స్ ఉందా లేదా అనేది చక్కగా క్షుణ్ణంగా తెలుసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని
ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ట్రీట్మెంట్ కన్నా ముందే చక్కగా వాటిని కనుక క్లియర్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్ ఇదివరకుట్లాగా ఏదో 25%, 30% కాకుండా 50 నుండి 60% రిజల్ట్స్ వచ్చేటట్టు తప్పనిసరిగా చేయొచ్చు. ఒక్కొక్కసారి అన్ని రిపోర్ట్స్ కనుక బాగుంటే ఈవెన్ 70% కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే భయపడటము అనేది ఒక్కటి మానేయాల. భయపడితే మనకి ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది, కానీ మనకి సక్సెస్ ఏమీ పెరగదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ జీవితంలో ఈ ఒకటే కాదు, ఐవీఎఫ్ అనే కాదు, మనం జనరల్గా ఏంటంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది ఫాలో కావాలి. ప్రతిదానికి హార్ట్కి తీసుకొని దాన్ని పదే పదే కనుక మనం ఆలోచిస్తుంటే ఏ సమస్య అయినా జీవితంలో మనకి స్ట్రెస్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉండటము అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరము. మనం హ్యాపీగా ఉండాలంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి. అందుకని హ్యాపీ గో లక్కీ టైప్ పాలసీ ఫాలో చేయండి. తర్వాత ఎవరైనా ఏదన్నా ఉంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయటం అనేది నేర్చుకోండి. అప్పుడు దాదాపుగా మీకు స్ట్రెస్ అనేది రాదు. చక్కటి ఐవీఎఫ్లో ఇప్పుడు అంటే మోడర్న్ 2020లో రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అందుకని ఏ రకమైన స్ట్రెస్ లేకుండా, ఒకవేళ మీకు ఐవీఎఫ్ కనుక అవసరమైతే ఫెయిల్యూర్ గురించి ఆలోచించకండి, పాజిటివ్గా థింక్ చేయండి. దానికి తప్పనిసరిగా రిజల్ట్స్ వస్తుందని ఒక పాజిటివ్ థింకింగ్తో కనుక చేస్తే మన ప్రయత్నం తప్పనిసరిగా ఫలిస్తుంది.